జల్సాలకు అలవాటు పడి 2 తెలుగు రాష్ట్రాల్లో పందింకోళ్ల దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు సుల్తానాబాద్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన చీటి సతీష్ రావు అనే వ్యక్తి కోళ్ల ఫారం నుండి 3 రోజుల క్రితం అర్ధరాత్రి 1 గంటకు అతని కోళ్ల ఫారం నుండి 20 నాటుకోళ్లను దొంగలించడంతో సుల్తానాబాద్ పోలీసులను ఆశ్రయించగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుల్తానాబాద్ పోలీసులు 3 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సుల్తానాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. ముఠాను పట్టుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ నరేష్ పోలీసులను అభినందించి వారికి నగదు ప్రోత్సాహకాలను ఏసీపీ కృష్ణ అందజేశారు. ఈ సుల్తానాబాద్ పోలీసుని కాట్నపల్లిలో 26వ తారీఖు రోజు, మొన్న 4 రోజుల క్రితం 25వ తారీఖు రోజు రాత్రి 1 గంటల ప్రాంతంలో ఈ కాట్నపల్లి ఉన్నటువంటి సతీష్, చీటి సతీష్ ఉన్నాడు కదా, ఆయన కోళ్ళ ఫారం ఉన్నటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో 20 కోళ్ళను వీళ్ళు ఏం చేశారు, ఒక రోజు అంతా రక్కీ చేసి మారుతి షిఫ్ట్ కారు, అందులో వీళ్ళు ఈ కోళ్ళని వేసుకొని పోయారు. కొన్ని కోళ్ళు అమ్మున్నారు, కొన్ని కోళ్ళు కూడా మనం ఇప్పుడు ఏంటంటే పొద్దునప్పుడు ఇక్కడ తీసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడే అమ్ముదాం. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోతే బార్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అమ్మే ప్రయత్నంలో ఈరోజు పొద్దున అంబేద్కర్ చౌరస్తా కాడ మనకు దొరకడం, మా ఎస్ఐ గారు దీంట్లో 22 కోళ్ళను మనం రికవర్ చేసినాం. అంటే వేరే వాళ్ళవి కూడా మనకు ఉన్నాయి, వాళ్ళవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ కార్ అంటే మీకు AP7 AV 7659 అనే దీన్ని కూడా మనం రికవర్ చేసినాం. వీళ్ళ మీద యేసుబాబు ఏమన్నాడు కదా, యేసుబాబు ఈయనది కంచికచెర్ల మండలం పరిటాల, ఈయన మీద 5 కేసులు ఉన్నాయి. ఇదే కేసులు సేమ్ కేసులు 5 కేసులు ఉన్నాయి. అక్కడ వివిధ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒకటే పోలీస్ స్టేషన్ కాదు, రకరకాల పోలీస్ స్టేషన్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అట్లా గార విష్ణువి కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ మాచర్ల కిషోర్ అంటే ఆయన కూడా ఈయనవి కూడా 7 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రిపూట ఇక్కడ ఎవరు లేనప్పుడు, ఎందుకంటే కోళ్ళు అనేది ఎవరికైనా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక కోడిని కూడా 300-400 ఉంటుంది, కానీ ఒక 10 కోళ్ళు పోతే అది 5,000 అవుతాయి. కానీ చూసే వాళ్ళకి ఏంది కోళ్ళే కదా అన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, ₹1,00,000, 2 లక్షలు 3 లక్షలు కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. వాటికి వేసే దాన కూడా కాస్ట్లీ ఉంటాయి. ఎందుకంటే పందెం కోళ్ళు కాబట్టి కొంచెం బలంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ దానా కూడా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇటువంటి కాస్ట్లీ ఏదైతే ఉన్నాయో తీసుకొని ఈ ప్లేసులలో ఇంకెవరైనా కొనేటోళ్ళు ఉంటే చూసుకోవడం, అక్కడ అమ్మే ప్రయత్నంలో మనకు ఈరోజు ఉదయం తెల్లారంగా 5 గంటల ప్రాంతంలో అమ్మేసుకు దొరికారు. పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడిపై దాడి కలకలం సృష్టిస్తోంది. డ్యూటీ ముగించుకొని వెళుతుండగా ఆగంతకులు ఇనప రాడ్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మహేందర్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఆసుపత్రిలో తమ విధులు ముగించుకొని పెద్దపల్లికి కారులో వెళుతుండగా మార్గ మధ్యంలో బోర్గుపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మహేందర్పై ఇనపరాడ్లతో దాడి చేశారు. మహేందర్కు తలకు, చేతికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరు, ఇందుకు గల కారణాలు ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరావడం లేదు. సమాచారం తెలుసుకున్న కాల్వశ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి దాడి చేసిన దుండగుల కోసం ఆరా తీస్తున్నారు. మంగపేట దాటిన ఒక 10 మంది వ్యక్తులు, కారు నెంబర్ కూడా లేదు సార్. కారు ఆపమని అంటే నేను ఇబ్బంది ఉందేమో అని చెప్పేసి ఆఫీసిన తర్వాత డోర్లో అందరూ ఒక 10 మెంబర్స్ కార్ చుట్టూ ఉన్నారు. ఉన్న తర్వాత నేను డోర్ దించిన తర్వాత హ్యాండ్ పెట్టి లాక్ తీసి రాడ్తో దాడి చేయడం. 10 మెంబర్స్. మీకు వాళ్ళకి ఏమైనా గొడవ ఉందా? ఎవరు అన్నౌన్, నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళు.
ఒకతను 36 ఏజ్ ఉంటాడు, మిగతా అందరూ పిల్లలు 20-25 ఇయర్స్. మిగతా పిల్లలు ఆ కార్కు నెంబర్ కూడా లేదు. నా మీద అటాక్ 5 కార్డు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు లేక ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె పరిశీలించారు. రోగులకు సరిపడా మందులు ఎందుకు ఇవ్వడం లేదని వైద్య అధికారులను అడిగారు. రోగులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు, ఇంజెక్షన్లతో సహా డెలివరీ అయిన వారికి ఇచ్చే కిట్ కూడా అందడం లేదని ఉష అన్నారు. పెద్దపల్లి చూస్తాను లాంగ్ టైం. ఎప్పుడు లేరా అంటే బయట మా ఊరైన చంద్రయ్య వీడు ఆడు కానీ నిన్న రాత్రి ఏమైందంటే మార్కెట్ నుంచి వెళ్తుండగా ఒక కూరలు అమ్ముకునే అమ్మకి దెబ్బ తాకి బైక్ తాకి మరి ఈ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న హాస్పిటల్కి రావడం జరిగింది. ఇది 30 పడకల హాస్పిటల్ కానీ ఓ 2 ఇంజెక్షన్లు మాత్రం ఆ అవ్వకి వేయలేకపోయింది. మళ్ళీ ఈడ నుంచి మళ్ళీ గదే కరీంనగర్ హాస్పిటల్కి తీసుకుపోవాల్సి వచ్చింది. 30 పడకల హాస్పిటల్ ఉన్నా కూడా ఇంకా కూడా మళ్ళీ కరీంనగర్ అంటే ఇంకా ఇదేందుకు, ఇది మూసుకున్నాం కదా ఈ హాస్పిటల్. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 910 కోట్ల రూపాయలని బడ్జెట్లో తక్కువ చేసింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వచ్చుకుంటే. మరి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఆర్ఫార్ ఉన్నాయా? లేవు. ఇక్కడ అసలు కనీసం మందుల దగ్గర నుంచి ఇంజెక్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా ఏ ఒక్కటి కూడా చక్కగా అందుతలేవు. మరి మందులు ఇక్కడ రాసినవన్నీ కూడా కొన్ని దొరకకపోతే వీళ్ళే బయట నుంచి తీసుకొని అవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజలకి అందే విధంగా చేయాలి. కానీ ప్రజలే ఆ చిట్టీలో రాసినటువంటి మందులు లేకపోతే బయటకు పోయి వాళ్ళ సొంత డబ్బులు 200-300 బయట కూలీకి పోయే డబ్బులు నేడు వాళ్ళకి మందుల కోసం బయట ఫార్మసీకి పోయి కొనాల్సి వచ్చే రోజులు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పీఆర్సీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చెల్లించాలని, వారి పోస్టులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి సంజీవ్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి తమ డిమాండ్లపై వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ కమిటీ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలు వినిపించడానికి హైదరాబాద్ వెళ్తున్న ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, మండల అధ్యక్షురాలు లావణ్య, సివిల్ సప్లై హమాలి సుంకే శ్రీకాంత్, మధ్యాహ్న భోజనం కార్మిక నాయకులను సుల్తానాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమకారులకు కొత్త కాదని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిని పోలీస్ స్టేషన్లో పరామర్శించారు పెద్దపల్లి జిల్లా సిపిఐ కార్యదర్శి తాండ్ర సదానందం.